అంటే ఈ ప్రశ్న ఎందుకు తీసుకొచ్చారంటే ఒకటి ఉంది. ఇప్పుడు ఇతను జడ్జి గారికి షెడ్యూల్ ఇచ్చాడు 11:30 to 12:30 అనేది ఇతను ఏ షెడ్యూల్ ఇచ్చుకున్నాడు అనేది పక్క పెట్టేద్దాం. కానీ అసలు న్యాయస్థానం కానీ న్యాయమూర్తి గారు కానీ అతని షెడ్యూల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారండి? ఇప్పుడు నా మీద కూడా నేను ఊర్లో రాజకీయాలు ఉన్నప్పుడు చాలా కేసులు ఉండేవి, మేము కోర్టులకు వెళ్తుండే వాళ్ళం. మీరు ఎప్పుడు టైంలో ఇవ్వలేదుగా. ఎలా ఉంటుందంటే బెంచ్ మీదకి జడ్జి గారు రాకముందే ఆ రోజు లిస్ట్ అయ్యి ఉన్న కేసుల్లో అక్యూజ్డ్ కానీ సాక్షులు కానీ అందరూ హాజరై ఉండాలి. అక్కడికి వచ్చిన తర్వాత జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత బెంచ్ క్లర్కు వరుస క్రమంలో ఒక్కొక్క కేసు వాళ్ళని పిలుస్తుంటారు. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా షర్టు బై బటన్స్ పెట్టుకొని ఆఖరికి ఈ చేతులు కూడా ఇట్లా కాదు కప్స్ పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ అయితే వెళ్ళి బోర్డులో నిలబడాలి. ఆ నిలబడ్డ తర్వాత డేట్ ఇచ్చేటైతేమో అప్పటికప్పుడు పలానా డేట్ మళ్ళీ వాయిదా అని చెప్పని చెప్తారు. లేదు ఆ రోజు కనుక విచారణ ఉంటే మీరు బయట వెయిట్ చేయండి మళ్ళీ పిలుస్తామని చెప్తారు. అప్పుడు కనుక ఏది ఆ వరుస క్రమంలో పిలిచినప్పుడు కనుక అటెండ్ కాకుండా ఉంటే వాళ్ళ లాయరు మా అక్యూజర్ వస్తున్నాడండి కొంచెం మీరు అవకాశం ముందుగా లాయర్ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అప్పుడు కూడా జడ్జి గారు లంచ్ టైంలో దిగిపోయేటప్పుడు కానీ లేదు అని అంటే ఈవినింగ్ దిగిపోయేటప్పుడు కానీ అప్పటి వరకు పనిష్మెంట్ వెయిట్ చేయాలి, పిలుస్తారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అతనికి తీరినప్పుడు మీరు 10-10:30 కోర్టు బిగినవుద్ది జడ్జి గారు బెంచ్ మీదకి వస్తారండి. ఇతను బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చేతులెత్తి దండాలు పెడుతున్నప్పుడు 11:10 అయింది టైము. నువ్వు 10:30కి కోర్టులో ఉండాల్సిన వ్యక్తివి 11:10కి బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎలా ఉండగలిగావు? ఎందుకు నిన్ను ఎంటర్టైన్ చేశారు? న్యాయస్థానాలు సామాన్యుడి విషయంలో ఒక రకంగా 11 కేసుల్లో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న ఇతని విషయంలో ఎందుకు ఈ అడిషనల్ ప్రివిలేజెస్ కల్పిస్తూ ఉన్నాయి? 6 సంవత్సరాలు న్యాయస్థానం అనుమతితో అతను వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందుండొచ్చు. ఇవాళ న్యాయస్థానానికి వస్తున్నాడు, అతను వచ్చి తీరాలి. వచ్చే క్రమంలో మిగిలిన సాధారణ ఖైదీలాగా అతను కూడా ఎందుకని ఆ టైంకి అతను అటెండ్ కానప్పుడు ఏం చేయాలి న్యాయమూర్తి గారు? నీ కోసం న్యాయస్థానం న్యాయమూర్తి ఎదురు చూడాలా? వెయిట్ చేయి, నేను నాకు తీరుకున్నప్పుడు పిలుస్తా అని చెప్పని ఓ 4-5 గంటలు వెయిట్ చేయించాలి. ఏ సామాన్యుడి విషయంలో వెయిట్ చేయిస్తున్నారుగా, టైంకి అటెండ్ కానప్పుడు సామాన్యుడు అయితే వెయిట్ చేస్తున్నారు, ఇతను ఎందుకు వెయిట్ చేయించాలా? అంటే ఇక్కడ లేదా సిస్టమ్ ఒకసారి చెప్పేయాలి జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ అతీతం అని అదే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి బియాండ్ ది ఆల్. అతను మిగిలిన సమాజానికన్నా అతనికి అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. అతను వచ్చినప్పుడు మేము టేకప్ చేస్తాం, అతనికి మాకు టైం ఇచ్చినప్పుడు మేము విచారిస్తాం. అంతే తప్ప మేంగా అతను అంటే న్యాయమూర్తులు వాళ్ళ ఇంటెగ్రిటీ వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటా ఉన్నారు? ఇదే పోనీ మొత్తం సామాన్య ప్రజానీకానికి కూడా ఇదే ప్రివిలేజ్ కనుక కల్పించగలిగితే అప్పుడు ఒప్పుకుందాం మనం. సామాన్యుడి దగ్గర చాలా కఠినంగా ఉంటున్నారుగా. అవును, ఇవాళ 11:10కి అతను బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉండటం ఏంటండి? ముందు నీకు ఇవాళ ఈ రోజు నీ వాయిదా ఉంది అన్నప్పుడు మూసుకొని ముందు రోజు నువ్వు వచ్చి నీ లోటస్ పాండ్ ఇంట్లో నిద్ర చేయాలి. ఉదయాన్నే 10:30 కల్లా నువ్వు వెళ్ళాలి. నువ్వు 10ంటికి గన్నవరంలో నువ్వు టేకఫ్ అవుతావా? ఇక్కడ కోర్టు బిగిన్ అయ్యే టైంకి నువ్వు గన్నవరంలో టేకఫ్ అవుతావా? అంటే ఏంటా బరితెగింపు? దానికి కారణం ఒకటే, న్యాయస్థానం అన్నా న్యాయమూర్తి అయినా సరే కనీసం భక్తి ఉండాలి, లేదంటే భయం అన్న ఉండాలి. ఇవి రెండూ లేని ఒక బరితెగింపు ధోరణి అతను ప్రదర్శిస్తున్నాడు. కానీ న్యాయస్థానం అయినా న్యాయమూర్తి గారైనా తన ఇంటెగ్రిటీ తను కాపాడాలి కదా. ఇవాళ న్యాయస్థానానికి అతను సవాలు విసురుతా ఉన్నప్పుడు